హాయ్ ఫ్రెండ్స్, ఇక మన ఏ రవితేజ ఏ రవితేజ అది తమ్ముడు అవునా? ఏంటి ఏంటి ఏం చేస్తున్నాడు? ఇంతకుముందు మూవీ చేసా తమ్ముడు బాగానే చేశా, చాలా పెద్ద పెద్ద హీరోలతో చేశా. కాకపోతే ఇప్పుడు ఛాన్స్ లేవని చెప్పేసి నేనే ఆఫీస్ తిరగడం మర్చిపోయి మానేసాను. మంచి లైఫ్ ఉండే కదా మీ చైల్డ్ ఆర్టిస్ట్గా, మంచి పెద్ద పెద్ద సినిమాలు చేసావు. ఎన్ని సినిమాలు వేసావు మొత్తం? ఓ 52 ఉంటాయి. 52 సినిమాలు. నీకు మంచి పేరు వచ్చిన గుర్తింపు వచ్చిన సినిమా పేరేంటి? విక్రమార్క. ఇంకా ఆంధ్ర వాళ్ళ ఇంకా చాలా అంటే చిన్న చిన్న బిట్లు. మరి ఆ సినిమా ఫీల్డ్ వదిలిపెట్టి తాగుడు మీ అవతారం ఏంటి? మన ఎందుకు ఇట్లా తయారైన ఏంటి? అంటే మా అమ్మ నాన్న బామ్మ ఒకటేసారి చనిపోగానే నాకు అర్థం కాక ఇక దీనికి బాగా. మా నాన్న అందరు చనిపోయారా? మరి ప్రజెంట్ నువ్వు ఎక్కడ ఉంటున్నావు, ఏం చేస్తావు? నేను ప్రజెంట్ కృష్ణనగర్లో ఉంటున్నా. కృష్ణనగర్లోనే ఉండి పొద్దున్నే 5 లేచి వెళ్ళిపోతా వర్క్ ఉంటే. ఇప్పుడు సినిమాలు చేస్తున్నావా? సినిమా చేయట్లేదు, సెట్ వర్క్ రోజు డైలీ వెళ్తున్నావు పనికి. మరి సెట్ వర్క్ బదులు సినిమా చేసుకుంటే అయిపోతుంది కదా. మళ్ళీ న్యూ లైఫ్ స్టార్ట్ అయ్యొచ్చు కదా. మళ్ళీ మనం అట్లా అనుకుంటాం కానీ అది జరగదు. ఒకవేళ సినిమా ఛాన్స్ వచ్చింది అనుకో, వెళ్తావా? ఎందుకు వెళ్ళాను. ఇప్పుడు సినిమా చేస్తా అంటావు మొత్తానికి అయితే. ఇప్పుడు మేము స్టేయింగ్ ఎక్కడ? ఏం చెప్పుకుంటాం చెప్పుకొని అంటే ఇప్పుడు మీరు తినడానికి లేకపోతే ఉండడానికి, స్టేయింగ్, తాగడానికి, తినడానికి. ఇప్పుడు నువ్వు వయసులో చూసినా ఇప్పుడు ఆంచిపోతుంటే వయసు కనపడవు. డైలీ నువ్వు ఇక్కడ వచ్చి తాగడం వల్ల నీకు ఏమన్నా యూజ్ ఉందా? యూజ్ అంటే మెమొరీ కొద్దిగా మర్చిపోనికి తాగుతున్నా అంతే. ఓన్లీ తాగడం, నీ బాధలు మర్చిపోనికి తాగుతున్నావు అంతే. అంటే తాగితే బాధలు మర్చిపోతావు అంటే తాగకపోతే నాకు మంచిగా ఉద్యోగం. ఇంకోటి ఏంటంటే అన్నీ గుర్తుకొస్తాయి మళ్ళీ గుర్తుకొస్తాయి. ఇప్పుడు తాగితే మర్చిపోతా అంట మొత్తం. తాగడానికి డబ్బులు ఏం చేస్తున్నాయి? అంటే సెట్ వర్క్ పోతా కదా వాళ్ళు, లేకపోతే మన దోస్తులు. దోస్తున్నారు ఏంటి నీకు? అందరూ దోస్తులే, చాలామంది ఉన్నారు. ఇప్పుడు సినిమా వస్తే పక్కా చేస్తా అంటావు? సరే అయితే మీ సినిమాలు వేసుకొని అదే ఒకసారి చూసుకో కదా ఒకసారి నువ్వు కూడా. మళ్ళీ కంబ్యాక్ మంచి సినిమాలది ఇవ్వాలంటే నాకు తగ్గట్టుగా ఉండాలి. అదే చెప్తున్నా, ఎదురుగా అదే ఒక మంచి ఆఫర్ తిరుగు, మళ్ళీ మంచిగా రెడీగా మళ్ళీ కంబ్యాక్ కదా. అంత మంచి సినిమాలు వేసి మళ్ళీ ఇప్పుడు నువ్వు ఇండస్ట్రీ పోతే ఎవరైనా తీసుకుంటాను నేను. నీకు ఒక స్టిల్ ఉంది, యాక్టింగ్ వచ్చు, మంచి అన్నీ ఉన్నాయి కదా, పేరు ఉంది కాదనట్లేను. కాకపోతే ఏంటంటే ఇంకోటి ఏంటంటే నా బాధ అడగడం అనేది నాకు ఇష్టం లేదు. అడగండి అమ్మ కూడా అన్నం పెట్టదు కదా. అది కరెక్టే, ఆకలి ఉన్నది అమ్మకి చెప్తేనే పెడుతుంది, కాదనట్లేను. ఇంకోటి ఏంటంటే ఊకే ఆఫీస్ చుట్టూ తిరగాలంటే నా వల్ల కాదు. అంటే నీకు అంటే ఛాన్స్ ఇచ్చే వాళ్ళే నిన్ను పిలిచి ఇవ్వాలంటావు? నేను అట్లా కూడా అనట్లేను. మీకు ఇష్టం ఉంటే తీసుకోండి, లేదంటే వద్దు. అంటే మనం ఏ ప్రయత్నించకుండా మనకు రావాలి ఆఫర్. నేను అట్లా అన్నట్లే, మీకు ఇష్టం ఉంటే నన్ను తీసుకోండి, లేకపోతే వద్దు. అంటే ఇష్టం ఉంటే అంటే నువ్వు ప్రయత్నించకుండా వచ్చేస్తావు నీకు ఆఫర్? ఇప్పుడు రెండు మీరే చెప్తే ఇప్పుడు నేనేం చెప్పాలి? నువ్వు మీకు ఇష్టం ఉంటే తీసుకోండి, లేకపోతే లేదు అంటే నీకు తిరగకుండానే ప్రయత్నించకుండా ఆఫర్ వస్తాయంటావా అంటుంది. ఈ క్యారెక్టర్కి ఈ అబ్బాయి సెట్ అవుతాడు అంటే తీసుకోండి. అదే నువ్వు ఆఫీస్కి వెళ్తానే కదా ఈ క్యారెక్టర్ నువ్వు సెట్ అవుతావో లేదో అలా తిరిగి చాలా వెళ్ళిపోయినా. ఎన్ని ఆఫీస్ తిరిగినావు, ఎన్ని సంవత్సరాలు తిరిగినావు ఇప్పటికి? ఓ 3 సంవత్సరాలు తిరిగినా. ఒకవేళ బయట ఒక ఛాన్స్ వస్తే మళ్ళీ చేస్తా అంటావు, కంబ్యాక్ ఇస్తా అంటావు? ఓకే. ఓకే రండి, ఆల్ ది బెస్ట్.